ఈరోజు మనకు హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనకు చూసుకుంటే మన సెట్‌లో గానీ, నెట్‌లో గానీ వేరియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చేటువంటి స్వయం స్వయంప్రభ 40 డీటీహెచ్ ఛానల్స్ గురించి మేజర్‌గా ఛానల్ పేరేంటిది? దాని థీమ్ ఏంటిది? అది రన్ చేస్తున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఢిల్లీ సీఈసీ వాళ్ళు మనకు రన్ చేస్తున్నారు. లేదా ఈఎంఆర్‌సీ, ఇఫ్లు వాళ్ళు రన్ చేస్తున్నారు. ఎవరు రన్ చేస్తున్నారనేది ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఛానల్ నేమ్, ఒకటి దాని థీమ్ ఏంటిది? అది రన్ చేస్తున్నది ఎవరు? ఈ 3 పాయింట్ చూసుకుంటూ మనం వెళ్తుండాలి. ఫస్ట్ వన్ తెలుగులో సంస్కారం అంటాం గదా! ఈ సంస్కారం అనే ఛానెల్‌ని ఎవరు చేస్తున్నారు? సీఈసీ న్యూ ఢిల్లీ అండ్ మన ఇఫ్లు హైదరాబాద్. దాని థీమ్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, హిస్టరీ, కల్చర్, ఫిలాసఫీ. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సంస్కారం అనేది లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. భాష, సాహిత్యం అనేది మనకు సంస్కారాన్ని నేర్పిస్తుంది. అలాగే కల్చర్, ఫిలాసఫీ అంటే సంస్కృతి కానీ, మన చరిత్ర గానీ మనకు సంస్కారం నేర్పిస్తుంది అని చాలా ఈజీగా సింప్లిఫై చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఛానల్ నంబర్ 1 సంస్కారం అనేది దేని గురించి మాట్లాడుతుంది? కల్చర్ అండ్ ఫిలాసఫీ అంటే సంస్కృతి పేరులోనే ఉంది. లేదా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. అలాగే మనం వేరియస్ ఛానెల్స్ చూద్దాం. నెక్స్ట్ వన్ షన్వాహక్ అనేది ఎవరు చేస్తున్నారు? రన్ బై న్యూ ఢిల్లీ జమీయా మిలియా ఇస్లామియా న్యూ ఢిల్లీ. సింపుల్‌గా దేని గురించి థీమ్ ఏంటిది? ఎడ్యుకేషన్ అండ్ హోమ్ సైన్సెస్. నెక్స్ట్ కౌటిల్య ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్‌లో రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కౌటిల్య అర్థశాస్త్రం బుక్ రాసిండు కదా! అర్థశాస్త్రం. అందుకే కింద థీమ్ చూడండి. ఎకనామిక్స్, కామర్స్ అండ్ ఫైనాన్స్ ఇదంతా అర్థశాస్త్రానికి సంబంధించిందే కాబట్టి కౌటిల్య ఛానల్ నంబర్ 3 గుజరాత్ యూనివర్సిటీ, ఈఎంఆర్‌సీ, అహ్మదాబాద్. నెక్స్ట్ ఛానల్ నంబర్ 4 ఆర్యభట్ట కాలికత్ యూనివర్సిటీ, ఈఎంఆర్‌సీ, కాలికత్. థీమ్ వచ్చేసి చూడండి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్. ఆర్యభట్ట మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఆర్యభట్ట జీరో కనిపెట్టిండు. ఆర్యభట్ట ఇట్లా మ్యాథ్స్ చేస్తాడు అని మనకు వింటూ ఉంటాం కదా! ఆ విధంగా ఛానల్ నెంబర్ 4 ఆర్యభట్ట ఆర్యభట్ట ఛానల్ నెంబర్ 4 దేని గురించి మాట్లాడుతుంది అంటే థీమ్ అన్నట్టు సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. రన్ చేస్తున్నది ఎవరు? కాలికట్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాలికట్ యూనివర్సిటీ. నెక్స్ట్ స్పందన ఛానల్ నెంబర్ 5 కాశ్మీర్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఏఎంఆర్‌సీ శ్రీనగర్ వాళ్ళు రన్ చేస్తున్నారు. థీమ్ వచ్చేసి లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, బయోసైన్స్. అంటే ఇక్కడ సింపుల్‌గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బయోసైన్స్, బయోసైన్స్ బయో సంబంధించినటువంటిది లైక్ బయోసైన్స్, జువాలజీ, బాటనీ, లైఫ్ సైన్సెస్ అంటే మనకు లైఫ్ ఉంటుంది. అంటే స్పందిస్తుంటాము అని గుర్తుపెట్టుకోవాలి. స్పందిస్తుంటాము కాబట్టి ఛానల్ నెంబర్ 5 లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుతుంది అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఛానల్ నెంబర్ 6 దక్ష. అది అన్నా యూనివర్సిటీ, ఈఎంఆర్‌సీ, చెన్నై. దక్ష, చెన్నై. థీమ్ వచ్చేసి అప్లైడ్ సైన్సెస్. మనకు అలైడ్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అలా అప్లైడ్ సైన్సెస్ గురించి మాట్లాడేది ఏంటి అంటే దక్ష. అప్లై చేసినవా దక్ష అనే అమ్మాయి అప్లై చేసినవా సైన్స్‌కి దక్ష అంటే మనకు నీట్ ఎగ్జామ్స్ లాంటివి ఉంటాయి కదా! అప్పుడు అలా అడగొచ్చు అనమాట. అప్లై చేసినవా దక్ష, అప్లైడ్ సైన్స్‌కి అప్లై చేసినవా అని అడగొచ్చు దక్ష. ఛానల్ నెంబర్ 6. నెక్స్ట్ అదేవిధంగా ఛానల్ నెంబర్ 7 వ్యాస యూజీసీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనకు రన్ చేసే వాళ్ళు లేరండి. ఛానల్ నెంబర్ 7 ఒకటి వ్యాస. నెక్స్ట్ ఛానల్ 8 ఆత్మజ్ఞాన్. ఎవరు? గాంధీనగర్ వాళ్ళు, ఇన్ఫ్లిప్ నెట్ వాళ్ళు రన్ చేస్తారు. థీమ్ వచ్చేసి చూడండి ఆత్మజ్ఞాన్ పేరులోనే ఉంటుంది. మనకిచ్చేటువంటి హింట్ ఇదే. పేరులోనే సగం ఆన్సర్ ఉంటుంది. గాంధీనగర్ థీమ్ వచ్చేసి సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్. మనము ఏ విధంగా నడుచుకోవాలి? ఆత్మజ్ఞాన్ అంటే మనం ఆత్మజ్ఞానంతో సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ గురించి అదేవిధంగా లా అండ్ లీగల్ స్టడీస్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. అంటే సింపుల్ ఆత్మజ్ఞానం కలిగి ఉండాలంటే మనం తెలుసుకోవాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం దేని గురించి? లా అండ్ లీగల్ స్టడీస్ ఒకటి. తర్వాత హ్యూమన్ రైట్స్ గురించి, సోషల్ అండ్ సింపుల్‌గా ఆత్మజ్ఞాన్, సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్, లా అండ్ లీగల్. ఎక్కువ అడిగేది మనకు లా అండ్ లీగల్, హ్యూమన్ రైట్స్ గురించి అడిగే ఛానల్ ఎంత? 08. ఇదొక క్వెషను. దాని పేరు ఆత్మజ్ఞాన్. అది రన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇన్ఫ్లిప్ నెట్, గాంధీనగర్. ఈ విధంగా క్వెషన్ ఫార్మింగ్ ఉంటుంది. నెక్స్ట్
ఛానల్ నెంబర్ 9 ఏఐసిటిఈ. థీమ్ వచ్చేసి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. పేరు ఏఐసిటిఈ కాబట్టి ఛానల్ నెంబర్ 9 ఏఐసిటిఈ టెక్నాలజీ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఛానల్ నెంబర్ 10 ఇగ్నూ వాళ్ళు రన్ చేస్తారు న్యూఢిల్లీ. థీమ్ వచ్చేసి ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ 2 కలిపి నాకు 10 లాంగ్వేజ్. ఛానల్ నెంబర్ 10 ఇగ్నూ. నాకు ఒక 10 ఇండియన్ ఫారెన్ లాంగ్వేజెస్ కలిపి 10 భాషలు నేను మాట్లాడగలుగుతా అంటే ఛానల్ నెంబర్ 10 ఇగ్నూ. థీమ్ వచ్చేసి ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతా అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఛానల్ నెంబర్ 11 ఇగ్నూ. థీమ్ వచ్చేసి సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీ. ఇగ్నూ న్యూఢిల్లీ. ఛానల్ 12 బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్, నాట్ మచ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఛానల్ 13 ఇగ్నూ న్యూఢిల్లీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేది ఇగ్నూ న్యూఢిల్లీ. ఛానల్ నెంబర్ 13 గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఇది చాలాసార్లు అడుగుతుంటారు. ఛానల్ నెంబర్ 13 ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఛానల్ నెంబర్ 14 రన్ చేస్తున్న వాళ్ళు ఇగ్నూ న్యూఢిల్లీ. ఓపెన్ యూనివర్సిటీ గురించి జ్ఞానదర్శన్ అనే మాట్లాడేది ఛానల్ నెంబర్ 14 అంటే 14 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఓపెన్లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యిండు అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అదేవిధంగా నెక్స్ట్ ఛానల్ నెంబర్ 15 ఇగ్నూ న్యూఢిల్లీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేది ఛానల్ నెంబర్ 15 అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఛానల్ నెంబర్ 16 ఇగ్నూ న్యూఢిల్లీ స్కిల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేది అంటే 16 ఇయర్స్ వచ్చిన వాళ్ళు స్కిల్ కోసానికి వొకేషనల్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి ఇగ్నూ న్యూఢిల్లీ. అదేవిధంగా ఛానల్ నెంబర్ 17 ఐఐటి బాంబే బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్. 11 to 17 మనకు అన్ని ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఛానల్సే ఉంటాయి ఐఐటి బాంబే. నెక్స్ట్ ఛానల్ నెంబర్ 18 ఐఐటి బాంబే. చూడండి, ఐఐటి బాంబే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ విధంగా 11 to 18, 17 ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటివి. ఐఐటి బాంబే ఛానల్ నెంబర్ 19 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటివి 17, 18, 19 ఛానల్స్ బాంబే వాళ్ళు. నెక్స్ట్ ఐఐటి బాంబే ఛానల్ నెంబర్ 20 ఫిజిక్స్ సంబంధించినటువంటిది. అలాగే ఐఐటి బాంబే మనకు 20 వరకు ఎండ్ అయిపోయింది. 21 నుంచి ఢిల్లీ వాళ్ళు టెక్స్టైల్ ఇంజనీరింగ్ 21 అంటే టెక్స్టైల్ ఇంజనీరింగ్ బట్టలు 21 సంవత్సరాల్లో కొనుక్కుంటున్నాడు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఛానల్ నెంబర్ 22 ఐఐటి ఢిల్లీ. ఇంతకుముందు ఐఐటి ఢిల్లీ, ఇప్పుడు కూడా ఐఐటి 21, 22 ఢిల్లీ ఐఐటి పాల్. అదేవిధంగా 23 ఐఐటి గాంధీనగర్ సివిల్ ఇంజనీరింగ్ గాంధీ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి 23 ఇయర్స్లో. 24 ఐఐటి కాన్పూర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే 24 ఇయర్స్లో మనోడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి ఆలోచిస్తూ నేను పైలట్ కావాలని అనుకుంటున్నాడు. ఐఐటి కాన్పూర్. అలాగే 25 ఐఐటి కాన్పూర్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. ఐఐటి కాన్పూర్ ఛానల్ నెంబర్ 26 మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ బిజినెస్ అనలిటికల్ కమ్యూనికేషన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఐఐటి 27 ఐఐటి కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్. 28 ఐఐటి కాన్పూర్ విజువల్ కమ్యూనికేషన్. ఐఐటి ఖరగ్పూర్ 29 ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్. ఐఐటి ఖరగ్పూర్ ఛానల్ నెంబర్ 30 కంప్యూటర్ సైన్సెస్. ఐఐటి 31 మద్రాస్ ఇన్స్ట్రక్షనల్ కంట్రోల్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఐఐటి 32 ఛానల్ నెంబర్ ఐఐటి మద్రాస్ బ్రిడ్జ్ కోర్సెస్. నెక్స్ట్ ఛానల్ నెంబర్ 33 ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ నానో టెక్నాలజీ. ఈ విధంగా నానో టెక్నాలజీ గురించి మాట్లాడేది ఐఐటి మద్రాస్ 33 నానో టెక్నాలజీ మద్రాస్ 33 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 34 ఐఐటి మద్రాస్ హెల్త్ సైన్సెస్. మద్రాస్ హెల్త్ బాగాలేకపోతే మద్రాస్కి వెళ్ళాను అని మద్రాస్కి వెళ్ళింది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 35 ఐఐటి మెటలాజికల్ మెటీరియల్ సైన్సెస్ ఇంజనీరింగ్. నెక్స్ట్ అదేవిధంగా 36 ఐఐటి మద్రాస్ స్కిల్స్ అండ్ లాజిస్టిక్స్ అండి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐఐటి తిరుపతి 37 కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ 38 ఐఐటి తిరుపతి ఛానల్ నెంబర్ 38 తిరుపతి మ్యాథ్స్. తిరుపతి అనే వ్యక్తికి మ్యాథ్స్ బాగా వస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛానల్ నెంబర్ 39
ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ ఇవన్నీ చూసేది హైదరాబాద్ వాళ్ళండి. హైదరాబాదీ. అంటే చాలామంది క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఛానల్ నంబర్ 40 మన హైదరాబాద్‌లోనే ఎండ్ అయితుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ క్లాసికల్స్ అండ్ మ్యూజిక్. ఈ విధంగా 40 ఛానల్స్ కవర్ చేయడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ సబ్స్క్రైబింగ్. జై హింద్.